ఏదైతే ఓ పక్కన ఉక్రెయిన్ విషయంలో అమెరికాతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నటువంటి రష్యాకి ఒక భయం ఉంది. ఈ లోపుగా ఉక్రెయిన్ ఏదైనా చోట్ల దాడులు చేసి భూభాగాన్ని ఆక్రమించుకుని యథాతథ స్థితి అంటుంది. అంటే రష్యాలోని పార్టీ ఏదైనా ఆక్రమించుకుని యథాతథ స్థితి అంటే ఎట్లా? ఉక్రెయిన్లో అందుకనే మొత్తం సైన్యాన్ని ఎలర్ట్ చేసింది. అదే సందర్భంలో అమెరికా, యూరప్ దేశాలు కూడా తెలుగు పక్కన చర్చలు అన్నటువంటి పేరు చెప్తూనే ఆయుధాలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్కి పంపిస్తున్నాయి. అట్లా ఆయుధాలు ఉక్రెయిన్కి వస్తున్నటువంటి షిప్ని మధ్యలోనే రష్యన్ సబ్మెరైన్ పేల్చి పడేసింది, దారిలోనే పేల్చి పడేసింది. రష్యన్ మిలిటరీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అలాగే రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఏదైతే మినోబోరాన్ కూడా అదే ధృవీకరించింది. వాళ్ళ సబ్మెరైన్ 636.3 క్లాస్ వర్షవంక నిక్నేముడు, దాని పేరు బ్లాక్ హోల్ అని పిలుస్తారట. అది అమెరికా నేవీకి సంబంధించి స్టెల్త్ డ్యూరింగ్ మిషన్స్లో కూడా పనిచేసినటువంటిది కాస్త ఇప్పుడు తాజాగా పేల్చి పడేసింది అన్నటువంటిది. బల్గేరియా, రొమేనియా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆయుధాలని పేల్చేసింది అన్నటువంటి విషయాన్ని ధృవీకరించింది.